check, mic check. Yes, all good. Hello guys, welcome back to my YouTube channel, World of Rahul Katikala. చాలా గ్యాప్ వచ్చింది అసలు మన ఛానల్లో వీడియోస్ అప్డేట్ చేస్తూ కొంచెం బిజీ అయ్యాము. అంటే కాంటెంట్ అయితే చాలా షూట్ చేస్తున్నాను, కానీ ఈ కాంటెంట్ని నేను మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే అటు మన ప్రొఫెషనల్ వర్క్స్ అవి ఇవి మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. సో ఈ ట్రిప్కి ఏంటంటే వాట్ ఐ యామ్ సారీ నాట్ దిస్ ట్రిప్, ఈ గూగుల్ మ్యాప్స్ ఆఫ్ చేద్దాం, ఇందాక చెవులో కొట్టేస్తుంది. మనకి ఎటర్లాలో మనకు ఆల్రెడీ తెలుసు. నేనేదో లాక్ చేద్దామంటే ఏది టర్న్ ఆఫ్, అది దబ్బేస్తుంది గూగుల్ మ్యాప్స్ అటెల్లు ఇటెల్లు అని. అమ్మ ఎలా యూటర్న్ తిప్పుతున్నారు రా స్వామి. సో ఈ ట్రిప్లో ఏంటంటే నేను ప్లాన్ చేసింది, ఇప్పుడు చిన్న షాపింగ్కి వెళ్తున్నాను. ఆ షాపింగ్ దేనికంటే సెప్టెంబర్ 1st ప్రాబబ్లీ నేను ప్లాన్ చేసింది అయితే సెప్టెంబర్ 1st కేరళ రైడ్కి వెళ్దామని. సో ద గ్రాండ్ కేరళ రైడ్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, ప్రాపర్గా మొత్తం కేరళ చుట్టేద్దాము. ఒక 2 weeks ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మేబీ 3rd week ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మ్యాక్సిమం 2 weeksలో కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం చిన్న షాపింగ్. మాన్సూన్ కదా, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మొత్తం ఫుల్ వర్షాలు పడి గ్రీన్గా, ఎవ్రీథింగ్ లుక్స్ గ్రీన్. మాన్సూన్లోనే రైడ్ ఎందుకు ప్లాన్ చేసామంటే ఇట్స్ యాక్చువల్లీ ఓనం ఫెస్టివల్. కేరళ వాళ్ళకి ఓనం ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్. మనకి తెలుగులో అయితే సంక్రాంతి ఎలాగో వాళ్ళకి ఓనం అలాగా. ఎప్పటి నుంచో కేరళ కూడా విజిట్ చేయలేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు విజిట్ కేరళ అనిపించింది. సో అందుకని మాన్సూన్స్ అయినా కూడా పర్లేదు, అక్కడ ప్రాపర్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం కూడా ప్రాపర్ సీజన్లోనే వెళ్తున్నాము. కొంచెం అడ్వెంచరస్ ఉంటుంది కంపల్సరీగా ఈ రెయిన్స్ అండ్ ఆల్తో. బట్ యా, మరి అడ్వెంచర్ టూరర్గా ఉన్నప్పుడు అడ్వెంచర్స్ చేయకపోతే ఎలాగా, మినిమం ఉండాలి కదా మరి. అందుకనే ఇప్పుడు మనం వెళ్ళి కొంచెం చిన్ని ఎక్విప్మెంట్, బేసిక్గా అయితే క్యాంపింగ్ టెంట్ ఒకటి కంపల్సరీ అనుకున్నాను. ఎక్కడన్నా మనకి అకామిడేషన్స్ ఇవి ఎక్కువైపోతాయి, కొంచెం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి క్యాంపింగ్ టెంట్ తీసుకుందామని వెళ్తున్నాం. ఇంకేమన్నా ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ ఇంట్రెస్టింగ్ అవి కూడా తీసుకుంటా, లేకపోతే లెట్స్ కట్ డౌన్ ఆన్ ద కాస్ట్. Forgot to mention you happy వినాయక చతుర్థి, వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి ఏదైతే అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఉత్తమ గణపతి మహోత్సవములు. అసలు గణేష్ చవితి టైంకి మొత్తం ఏ ఏరియాలో చూసినా మొత్తం ఫుల్ వినాయకుడిని పెట్టేస్తారు. పాపం ఇప్పుడు మరి మాన్సూన్లో ఎట్లా మేనేజ్ చేస్తారు, మ్యాక్సిమం పైన షెల్టర్ వేసేస్తారులే, వినాయకుడికి తడవకుండా పైన వేసేస్తారు కాబట్టి నో ఇష్యూస్ ఐ గెస్. అది సో డికాథ్లాన్కి అయితే వచ్చేసాం. యువర్ స్పోర్ట్స్ స్టోర్ ఎంత బిల్. ఫైనల్గా స్లీపింగ్ బ్యాగ్ ఒకటి, మ్యాట్రెస్ ఒకటి, ఏమో మన ఆర్మ్ స్లీవ్స్, ప్యాంట్ ఒకటి తీసుకున్నాను, టెంట్ ఒకటి, మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 7,000 బిల్లు. చాలిక షాపింగ్ సరిపోయింది. లెట్స్ గో బ్యాక్ హోమ్. ఇట్లా సెట్ చేశాను, రేపు టూర్లో ఎట్లా సెట్ చేయాలో చూడాలి. ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. బాయ్ టు డికాథ్లాన్ అండ్ లెట్స్ హెడ్ హోమ్. 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, 7కి స్టార్ట్ అవుతున్నా. ఇక ఈరోజు నో బ్యాడ్మింటన్. సక్సెస్ఫుల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది డికాథ్లాన్ ఆర్ డెకాథ్లాన్ వాట్ ఎవర్. షాపింగ్లో నేను మేజర్గా టెంట్ ఈజ్ ద మెయిన్ థింగ్. మధ్యలో ఎక్కడన్నా మంచి లొకేషన్ దొరికితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ అకామిడేషన్ ఇక్కడ ప్రాపర్గా దొరకవు అని అనుకున్న ప్లేసెస్లో కొంచెం కాస్ట్ కటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో మంచి క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్, అంటే సెల్ఫ్గా సస్టైన్ అవ్వాలి అనే ఒక ఇది వస్తుంది క్యాంపింగ్ చేసినప్పుడు. హౌ టు లివ్ ఆన్ అవర్ ఓన్, మనమే మన షెల్టర్ని మనం చేసుకోవాలి, మన ఫుడ్ మనం చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలనేది అదొక కైండ్ ఆఫ్ ఇంకొక అడ్వెంచర్ లాంటిదే. సో ఇంకా అలాగా టెంట్ అయితే తీసుకున్నాను. ఇంకా
అంతా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వాలి కాబట్టి కింద మ్యాట్రెస్ అంటే ఆల్మోస్ట్ యోగా మ్యాట్ లాగా ఉంది అది. కొంచెం కుషనింగ్ బాగుంది. యోగా మ్యాట్ హార్డ్ ఉంటుంది, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. సో ఆ మ్యాట్రెస్ లాంటిది అదొకటి తీసుకున్నాను. స్లీపింగ్ బ్యాగ్ ఒకటి, చలిగా ఉంటే ఆర్ఎల్స్ మస్కిటోస్ ఉన్నా కొంచెం కంఫర్టింగ్గా ఉంటుంది, అదొకటి. ఇంకా చిన్నది పిల్లో, పడుకోవాలంటే పిల్లో కూడా కావాలి కాబట్టి ఎయిర్ బ్లో చేసి దాని పిల్లోలాగా పెట్టుకోవడమే, అదొకటి తీసుకున్నాను. బేసిక్గా అకామిడేట్ చేసుకోవడం కోసం, సెల్ఫ్ అకామిడేట్ చేసుకోవడం కోసం అంతవరకు అయితే తీసుకున్నా. ఇంకా చిన్న ఒక ట్రాక్ ప్యాంట్ లాంటిది ఒకటి నచ్చింది, ఆ ట్రాక్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ట్రాక్ ప్యాంట్తో పాటు ఇంకేం తీసుకున్నాను, హ్యాండ్స్కి ట్యాన్ అవ్వకుండా 2 హ్యాండ్స్కి 2 స్లీవ్స్ అవి ఒకటి తీసుకున్నాను. మొత్తంకి ఒక 7,000 బిల్ చేసి వచ్చాను. అట్లా డికాథ్లాన్కి అర్పించుకొని వచ్చాను. పనికొస్తాయి అన్నీ, మ్యాక్సిమం యూజ్ అయ్యే ప్రోడక్ట్సే తీసుకున్నాను. ఏది ఊరుకునే అవసరం లేనిది షాపింగ్ అయితే ఏం చేయలేదు. కానీ ప్యానియర్స్ ఆర్డర్ పెట్టా, అవి రావాలి త్వరగా. ఫస్ట్ లోపు వస్తే నేను కాస్త ఇన్స్టలేషన్ చేయించేసుకొని బై 1st ఎలాగన్నా స్టార్ట్ అవ్వాలి. సెప్టెంబర్ 1కి ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వాలి. అయితే మనం అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఆ ప్యానియర్స్ కానీ బై మిస్టేక్ ఆ కొరియర్ చేసిన డెలివరీ పార్ట్నర్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు లేట్ చేస్తే మాత్రం ఇక అంతే, వెయిట్ చేస్తూ కూర్చోవాలి అవి వచ్చేంతవరకు. అవి లేకపోతే ట్రిప్ అవ్వదా అంటే మరి నా దగ్గర శాడిల్ స్టే కూడా లేదు, శాడిల్ బ్యాగ్స్ లేవు. ఖర్చు పెట్టిన ప్యానియర్స్ రావాలి, మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్లు అంటే కష్టం. సో ఆన్ అన్ ఓవరాల్ కేరళ ట్రిప్కి ఎగ్జైటెడ్ ఉన్నాం, అన్నీ సార్టెడ్ చేసుకొని ఉన్నాం. ప్రశాంతంగా వెళ్ళి మంచిగా డాక్యుమెంట్ చేసుకొని, ఒక్క డ్రోన్ ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి అన్నీ క్లియర్ అయితే యాక్చువల్లీ ఇప్పుడు కూడా డ్రోన్ బాగా కొనేద్దాం అనిపించింది. కానీ ఒకదాని మీద ఒకటి అట్లా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉన్నాయి. ఇగో ప్యానియర్స్కి 27,000, ఇప్పుడు వీటన్నిటికి ఒక 7,000 అయింది. ట్రిప్కి వెళ్ళకుండానే చేతిలోంచి ఇంత ఎక్స్పెన్సెస్ అయితే ఇంకా డ్రోన్ అంటే అది ఆల్మోస్ట్ ఇంకొక 1.3 lakhs వరకు ఉంది. నేను అనుకున్నది 1.3 or 1.4 అట్లా. ఇంకా చాలు మాస్టారు. కాకపోతే డ్రోన్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఫ్యూచర్కి ఏదన్నా లాంగ్ టర్మ్కి పనికొచ్చేవి ఇవన్నీ. డ్రోన్తో మనీ రికవర్ చేసుకోవచ్చు, మిగిలిన టెంట్స్ వీటితో మనకి ఏం రికవర్ చేయలేము. కాకపోతే మనీ సేవ్ చేయొచ్చు. ఎక్కడన్నా మనం అకామిడేషన్ తీసుకునే బదులు టెంట్ వేసుకొని అకామిడేషన్ ప్రైస్ బదులు టెంట్తో మనం మేనేజ్ చేయొచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇక అంతే. ఓకే, ఇంతటితో ఐ విల్ క్లోజ్ ద వీడియో and see you soon with the Kerala visuals. Bye bye.